ఏం డిసైడ్ చేసుకున్నావు? ఈ రోజే లాస్ట్ డే. నన్ను ప్రేమిస్తావా లేకపోతే యాసిడ్ పోయమంటావా? చెప్పు. ఎక్కడికి చేయమన్నావే ఫోను? చెప్పు. మీ అమ్మకా, మీ నాన్నకా, మీ అన్నకా, మీ పెదనాన్నకా? చెప్పు. అక్కడికి వచ్చి పోస్తానే యాసిడ్. చెప్పు. సింహాచలం గారికి మిమ్మల్ని కౌన్సిలింగ్ కి పంపిద్దామని. చెల్లమ్మా మమ్మల్ని క్షమించు. కాండక్ట్ పోర్, మార్కులు పోర్. ఏరా ఇంతకు మించి రావా? రావు. అదే ఎందుకు రావు అని అడుగుతున్నాను. నా బ్రెయిన్ అంతే. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బయట కొంగుతో ఊరేస్తాను. ఏంటి ఊరేస్తావా? ఊరేస్తావా? ఉండి చెప్తా. ఏంట్రా కచ్చేమైనా పెట్టావా? దానికన్నా పవర్ఫుల్. ఏంట్రా ముద్దులెడుతున్నావు? ఇది చూస్తే నువ్వు ముద్దెడతావు. నా మొగుడి ఫోటో నాకే చూపిస్తున్నావేంట్రా? సింహాచలం గారు, మా ఇంట్లో నాకు టార్చర్ గా ఉంది. నాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పానే అనుకో, మీ చాప్టర్ క్లాస్ డైరెక్ట్ కౌన్సిలింగే. మీ డాడీ బయట టైగర్ కావచ్చు, కానీ బెడ్రూమ్ లోకి వచ్చారంటే నా కాళ్ళు పట్టుకోవాల్సి. డాడీ 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 ఏమైంది నాన్న? నువ్వు ఈ రోజు నుంచి మమ్మీతో మాట్లాడడానికి వీల్లేదు. ఏ? మమ్మీ ఫేస్ చూడడానికి వీల్లేదు. ఏ? మమ్మీని వెంటేసుకుని తిరగడానికి వీల్లేదు. ఎందుకు? మమ్మీ బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ? నువ్వు మమ్మీని బెడ్రూమ్ లో కాళ్ళు పట్టుకుంటావట. నేనా? ఈ రోజు నుంచి నువ్వు నా బెడ్రూమ్ లోనే పడుకోవాలి. ఎందుకు? నా బెడ్ మీద పడుకోవాలి. అరే రే నాన్న, తప్పురా నాన్న, నువ్వు అలా అనకూడదమ్మా. ఇది మీ డాడీ పర్సనల్ మ్యాటరు. సారీ డాడీ, ఇది నా ప్రెస్టేజ్. నా పర్సనల్ మ్యాటర్ లో నీ ప్రెస్టేజ్ ఏంట్రా నాన్న? నాకు మార్కులు తక్కువ వస్తే నువ్వు ప్రెస్టేజ్ ఫీల్ అవ్వవా? అలాగే అదెంతో ఇది అంతే. ఇదిగో నా మాట ఏంట్రా, నా పొట్ట కొట్టకురా, నా ఫుడ్ పోతుందిరా నాన్న. ఫుడ్ పోవడం ఏంటి డాడీ? నీకేం కావాలో చెప్పు. చికెనా మటనా తెప్పిస్తా. అదేమొద్దు నాన్న, నువ్వు నా మాట ఏంట్రా, నీకు దండం పెడతాను, వెళ్ళి ఆడుకున్నాను ప్లీజ్ ప్లీజ్. వీడు మామూలు కాదు. అదేంటి తలుపు మూసారేంటి? జనరల్ గా అలా చూస్తున్నారేంటి? జనరల్ గా మీదకి వస్తున్నారేంటి? జనరల్ గా బయట ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చారు. కాళ్ళు ఏమి పట్టుకోరంటగా. మీ అబ్బాయి దగ్గర ఏంటో అంటున్నారు. ఎవరి దగ్గర? వాడి దగ్గర. ఉత్తినే. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? నీ కాళ్ళ దగ్గరేగా పట్టుకున్నా. మళ్ళీ తప్పండి. నేనేదో జోక్గా అంటే అంత సీరియస్ గా తీసుకోవాలా? నేను ఎప్పుడు ఉండాల్సింది మీ కాళ్ళ దగ్గరేనండి. హలో, కాళ్ళ దగ్గర ఉండేది కాపురం చేసే వయసు వరకే. అదే గుండెల్లో ఉన్నావు అనుకో, జీవితాంతం ఉంటావు.